ఇది కేవలం ప్రైవేటీకరణ కాదు, ఇది పేదల భవిష్యత్తుపై దాడి అని కేకే రాజు అన్నారు. జగన్ కట్టించిన 17 మెడికల్ కాలేజీలు పేద ప్రజలకు ప్రాణాధారం. ఆ కాలేజీల వల్లే గ్రామీణ ప్రాంతాల పిల్లలు డాక్టర్లుగా మారే అవకాశం దక్కింది. ప్రతి జిల్లా ప్రజలు తమ సొంత ఊర్లోనే వైద్యం పొందగలిగే పరిస్థితి వచ్చింది. 2023 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా వచ్చినాయి కదా, ఆ టైంలో ఆయన ఆలోచన చేసి మెడికల్ సీట్స్ పెంచాలి, అది గవర్నమెంట్ లో ఉండాలి, అలాగే హాస్పిటల్స్ పెంచాలని 2023లో సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకుని 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ శాంక్షన్ చేయించారు. 1923 నుంచి 2023 వరకు 11 ఉంటే ఓన్లీ 2023లో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి ప్రతి మెడికల్ కాలేజీకి 20 ఎకరాలు 50 ఎకరాలు ఆ పరిస్థితులను బట్టి ల్యాండ్ అలాట్ చేసి ఫైనాన్షియల్ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి మెడికల్ కాలేజ్ నిర్మాణం స్టార్ట్ చేసి ఆయన టైంలోనే ఆయనకున్న 2 years టైంలోనే 5 మెడికల్ కాలేజీల అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా మిగతా అవుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మెడికల్ కాలేజెస్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. పీపీపీ అని పేరు చెప్పి ఇచ్చేది. దానివల్ల అడ్వాంటేజ్ మనం ఎంత నష్టపోతాం అంటే ప్రతి మెడికల్ కాలేజ్లో 500 బెడ్ హాస్పిటల్ వస్తుంది. సో మనం ఇప్పుడు కేజీహెచ్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అలా మనకి విజయనగరంలో ఒకటి, పార్వతీపురంలో ఒకటి, నర్సీపట్నంలో ఒకటి, పాడేరులో ఒకటి, అలా అన్ని ప్రాంతాల్లో, రాజమండ్రిలో ఒకటి, పులివెందుల్లో ఒకటి, ఇలా అన్ని ప్రాంతాల్లోనూ కూడా మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి. దాని మచిలీపట్నం దగ్గర ఒకటి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీ వైద్యం అందుతుంది, క్వాలిటీ వైద్యం అందుతుంది. సంవత్సరానికి 2550 మంది స్టూడెంట్స్ డాక్టర్స్ అవ్వగలుగుతారు, పేద విద్యార్థులు. కాబట్టి దాని గురించి ఏం చేస్తున్నాం అంటే ప్రభుత్వానికి 1 కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం అనమాట. చేసి నివేదించి దాన్ని గవర్నమెంట్ రంగంలోనే కొనసాగించాలి, విద్యారంగాన్ని ఫ్రీగానే చేయాలి, అంతే తప్ప విద్యాన్ని కూడా వ్యాపారం చేయకూడదు, వైద్యాన్ని వ్యాపారం చేయకూడదు అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. మీ పేరు, పూర్తి పేరు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి మీరు మా నెంబర్లు ఇస్తాం, అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయితేనే భవిష్యత్తు, స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయితేనే ఇలాంటి సక్సెస్ అవుతాయి. పూర్తి పేరు రాసి ఇక్కడ సిగ్నేచర్.